లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాదా బైనామా సమస్యపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సాదా బైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న లక్షలాది సాదా బైనామాను దరఖాస్తులను మోక్షం లభిస్తుందన్నారు. ఇందుకోసం జీవో 76 విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాదా బైనామా సమస్యపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సాదా బైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయంతో 2020 నుంచి పెండింగ్లో ఉన్న లక్షలాది సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం లభిస్తోందన్నారు. ఇందుకోసం జీవో 76ని విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. సాదా బైనామా సమస్యపై ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని గుర్తు చేశారు. కానీ 2020 ROR చట్టంలో వీటికి ఎలాంటి పరిష్కార మార్గం చూపించలేదన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంలో సాదా బైనామా సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందన్నారు. అయితే ప్రారంభంలో ఈ సమస్య పరిష్కారం కోసం కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కారం కోసం ఇప్పటి నుంచి కేవలం కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ మేరకు జీవో 76ను విడుదల చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, త్వరలోనే వీటన్నింటికీ పరిష్కారం లభించబోతుందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఐక్యంగా ఉండాలంటూ సూచించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రధాని మోదీ రాజ్యసభలో తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఐక్యంగా ఉండాలంటూ సూచించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రధాని మోదీ రాజ్యసభలో తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి సవాల్కైనా సిద్ధంగా ఉండాలని రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. కరోనా సమయంలో చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు జట్టుగా పనిచేసే ఈ సంక్షోభం నుంచి బయటపడాలని ఆయన కోరారు. వలస కార్మికులకు కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో 1 కోటి మందికి పైగా భారత కార్మికులు ఉన్నారని, వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 3,75,000 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చామన్నారు. భారతీయులను రక్షించడమే మా ప్రభుత్వ బాధ్యత అంటూ ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని మోదీ అన్నారు. గల్ఫ్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 41 దేశాల నుంచి ఇంధనం కొంటున్నామని వివరించారు. గృహ అవసరాలకు LPG సరఫరా పెంచుతున్నామన్నారు. సామాన్య ప్రజలపై యుద్ధ ప్రభావం పడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడూ శాంతి కోరుకుంటుందని తేల్చి చెప్పారు. యుద్ధ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వంట గ్యాస్, పెట్రోల్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు యుద్ధం ప్రమాదకరంగా మారిందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ వార్ పెద్ద పరీక్ష అన్నారు. భారత్పై ఆర్థిక మాంద్యం ప్రభావం లేకుండా చూస్తున్నామని వివరించారు. హార్మోజ్ జలసంధి మూసేయడం సరికాదన్నారు. పౌరులు మౌలిక స్థవరాలపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. భారతీయ నౌకల రాకపోకలకు మార్గం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను ఒప్పించి మూసే ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మూసీ అభివృద్ధి పైన ప్రణాళిక లేకుండా ముందుకు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవు, ప్రణాళిక లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మూసీ అభివృద్ధిపైన ప్రణాళిక లేకుండా ముందుకు పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవు, ప్రణాళిక లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు పైసలు ఇస్తారని ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళకు అవసరమైన డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు. అందుకే మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన మా పార్టీ లైన్ అభిప్రాయాన్ని మొన్న గండిపేటలో జరిగిన పబ్లిక్ పాయింట్ పీపీటీ ప్రజెంటేషన్లోనే సమగ్రంగా చెప్పాం. మళ్ళీ కావాలంటే మా పార్టీ తరఫున ఆ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రజెంటేషన్ తిరిగి మరొక్కసారి మంత్రులకు కూడా ఇస్తాం. మాకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ మంత్రులు ప్రభుత్వం చేయాల్సిన చర్చలు 5 స్టార్ హోటళ్లలోనో సెక్రటరియట్లో 10 మంది అధికారుల మధ్యనో కాకుండా మూసీ బాధితులతో జరగాలి. లక్షలాది మంది మూసీ బాధితులు భయాందోళనకు గురైన ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్నతాధికారులు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. మేధా పాట్కర్ లాంటి మేధావులు సైతం, గంటా చక్రపాణి లాంటి వారు కూడా ఈ ప్రాజెక్టుకు ప్రజల అభిష్టం మేరకు జరగాలని కోరుతున్నారు. డీలిమిటేషన్ అనేది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే జరగాలి. అయితే ఇప్పుడు జరిగిన స్వాగతిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 12 ఏళ్ల కింద జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలైన సంతోషమే. అయితే జనాభా ప్రతిపాదికన గనుక ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతోంది. కాబట్టి మేము ఆ రోజైనా ఈ రోజైనా చెప్పేది ఒక్కటే, పాపులేషన్ ప్రతిపాదికన కాకుండా గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా చేశారో అదే విధంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో అంతా కలిసి దేశంలోని 24% రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉంది. దానికి నష్టం రాకుండా కొనసాగించాలని కోరుతున్నాం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దివ్యాంగులకు గతంలో మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి దాంట్లో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగుల సోదరీ మనులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమంటూ కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు ఇవాళ అసెంబ్లీకి రావాలని ప్రయత్నం చేశారు. నేను అడిగాను, అసెంబ్లీ లోపలికి రానియండి, మా లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్లో కలుద్దాం. వారు బయట రోడ్డు మీద కలవటం కరెక్ట్ కాదు. కానీ వీళ్ళంతా వస్తే మాకేదో ఇబ్బంది అవుతుంది. వాళ్ళను వద్దు అని చెప్పి పాసులు కూడా ఇయ్యకుండా సతాయిస్తే వారిని నడి రోడ్డు మీద కలవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని కేటీఆర్ మండిపడ్డారు. దివ్యాంగుల గురించి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేము ఈ బడ్జెట్ సెషన్లో అడుగుతాం, నిలదీస్తాం. 6,000 పెన్షన్ ఇంకా ఎందుకు ఇవ్వడం లేదు? పక్క రాష్ట్రంలో 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మీరు గద్దెనెక్కిన తర్వాత 3 బడ్జెట్, ఇది 60% సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించడం లేదు? నిలదీస్తాం. దీంతో పాటు దివ్యాంగులకు గతంలో మేం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసినాం. ప్రతి దాంట్లో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగ సోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. రేపు ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు రీలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. దానికి కూడా మా మద్దతు ఉంటుంది. పార్టీ నాయకులం కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా దివ్యాంగ సోదరులను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దాదాపు 6.5-7 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాలు 100 రోజుల్లోనే 6,000 పెన్షన్ అని చెప్పింది. అట్లాగే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అట్లాగే బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ చాలా వాగ్దానాలు వారి అభయహస్తం మేనిఫెస్టోలో చాలా వివరంగా ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ మా సోదరుల దగ్గర చాలా వివరంగా వారి ఫోన్లలో వారి మనసుల్లో ముద్రించుకొని పోయి ఇవాళ నిజానికి శారీరకంగా తెల్లారి లేస్తే అవస్థలు పడే దివ్యాంగులు వారు కోరుతున్నది ప్రత్యేకంగా కొత్తగా ఏమీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారి వాళ్ళ అసెంబ్లీలోకి నిజానికి రావాలని ప్రయత్నం చేశారు. నేను అడిగాను, అసెంబ్లీలో లోపలికి రానియండి, మా లెజిస్లేచర్ పార్టీ ఆఫీసులో కలుద్దాము, వారు బయట రోడ్ల మీద కలవడం కరెక్ట్ కాదు అని. కానీ వీళ్ళందరూ వస్తే మాకేదో ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వద్దు అని చెప్పి పాసులు కూడా ఇవ్వకుండా సతాయిస్తే ఇక్కడ నడి రోడ్డు మీద వారందరినీ ఇక్కడ కలవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఈరోజు ఉంది. దివ్యాంగుల గురించి ఆనాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేము ఈ బడ్జెట్ సెషన్లో శాసనసభలో కూడా నిలదీస్తాము, అడుగుతాం. 6,000 పెన్షన్ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు?
పక్క రాష్ట్రంలో 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మరి మీరు గద్దెనెక్కిన 3వ బడ్జెట్ ఇది, అంటే 60% సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించట్లేదు నిలదీస్తాము. దాంతో పాటు దివ్యాంగుల గతంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశాము. ప్రతి దానిలో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాము. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాము. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం వారికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా దివ్యాంగ సోదరులకు సోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం. రేపు ఇందిరా పార్క్ దగ్గర కూడా వారు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. దానికి కూడా మా మద్దతు ఉంటుంది. మా పార్టీ నాయకులు కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా మరి విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్రంలోని దివ్యాంగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి మరి ముందుకు వచ్చి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వాసు టచ్ లో ఉంటాడు. అన్ని ఏర్పాట్లు శ్రీశైలం నీటిని ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. కల్వకుర్తి పరిధిలో పంటలకు మరోసారి 45 రోజులు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని గూడిపల్లి రిజర్వాయర్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన 35 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో నాడు కేసీఆర్ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. శ్రీశైలం నీటిని ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. కల్వకుర్తి పరిధిలో పంటలకు మరో 45 రోజులు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని గూడిపల్లి రిజర్వాయర్ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన 35 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో నాడు కేసీఆర్ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తట్టెడు మట్టి తీయకుండా పడావు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అంటూ విమర్శించారు. 27,000 ఎకరాల భూసేకరణ జరిపి 32,000 కోట్ల ఖర్చు చేసి 27,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కేవలం 1,000 కోట్లు ఖర్చు చేసి 10% పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. పాలమూరు బిడ్డగా సదరు ప్రాజెక్టును పడావు పెట్టడమే కాకుండా రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నీటి లభ్యత లేని జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పడం రైతులను మోసం చేయడం కోసమేనని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు కానీ విఘ్నులు కానీ ఆలోచించాలని మేము కోరేది ఏంటంటే, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం యొక్క అట్టడుగు భాగాన 802 అడుగుల లోతులో పెట్టినాం. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వరకు, బురద తేలే వరకు ఉండేటువంటి నీళ్లను తీసుకునే అవకాశము కల్వకుర్తి పంపులకు ఉంది. కాబట్టి 240 రోజులైనా నీళ్లు కొడతా ఉంటాయి. ఇంకో 40-50 రోజులైనా కొడతానే ఉంటాయి. డెడ్ స్టోరేజ్ మినహాయించి మిగతా మన మంచినీటి అవసరాలు మినహాయించి మిగతా మొత్తం తీసుకోవచ్చు. అందుకోసమే పాలమూరు రంగారెడ్డి యొక్క పంపులను కూడా ఈ 802, 804 అడుగుల దగ్గరనే పెట్టడం జరిగింది. కల్వకుర్తి పంపులు ఎక్కడున్నాయో దాని పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పాలమూరు రంగారెడ్డి పంపులను పెట్టడం జరిగింది. ఎందుకు? దీర్ఘ దృష్టితోన, దూరదృష్టితోన నీటికి కటకట రావద్దు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 90 టీఎంసీల నీళ్లను 45 రోజుల్లో తోడుకోవచ్చు. జస్ట్ 45 రోజుల. కానీ అదే జూరాల దగ్గర హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు 20-25 రోజులు మినాయిస్తే జూరాల మీద ఆధారపడిన ఇతర ప్రాజెక్టుల నీళ్లకు అదనంగా పాలమూరు నీళ్లను తోడుకునే అవకాశం లేదు. నీళ్లు లేని చోట పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టమంటారు అపర మేధావులు. నీళ్లున్న చోట శ్రీశైలాన్ని ఆంధ్రాకు దారాదత్తం చేయమంటారు. అందుకోసమే 240 రోజులైనా కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇవాళ నడుస్తా ఉంది. పాలమూరు అక్కడైతేనే విజయవంతం అవుతుంది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ కేంద్రం సూచించినట్టే గత 2 రోజులుగా చల్లబడిన వాతావరణం మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఈదురుగాలులతో పాటు వర్షం జోరుగా పడుతోంది. మాదాపూర్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, యూసఫ్ గూడ వంటి ప్రాంతాల్లో దంచి కొడుతోంది. దాంతో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరిన చాలా మంది అక్కడికక్కడే చిక్కుకుపోయారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ కేంద్రం సూచించినట్టే గత 2 రోజులుగా చల్లబడిన వాతావరణం మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఈదురుగాలులతో పాటు వర్షం జోరుగా పడుతోంది. మాదాపూర్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం,
యూసుఫ్ కూడా వంటి ప్రాంతాల్లో దంచి కొడుతోంది. దాంతో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరిన చాలా మంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. గత 2 రోజులుగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. కామారెడ్డిలో చిన్న చిన్న రాళ్ల పరిణామంతో వడగళ్ల వాన పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను మంగళవారం వరుణుడు పలకరించాడు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డమే ఆలస్యం. చినుకులు మొదలయ్యాయి. మాదాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, యూసఫ్గూడ, జగతీర్గుట్ట, షాపూర్, చింతల్, బేగంపేట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మారేడ్పల్లిలో వర్షం దంచికొట్టింది. భారీగా వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్.